వెంకీ విక్టరీతో కంప్లీట్ చేశాడు. ఈ సంక్రాంతికి నేను వెంకీ విక్టరీతో స్టార్ట్ చేస్తున్నావు. చిరు అనిల్ తో వర్క్ ఎలా ఉంది? పిండేశాడయ్యా. అవును చిరు, ఈసారి ఎలాంటి చిరు లీక్ ఇవ్వలేదు. ఏం చెప్తావయ్యా, మొత్తం అనిలే లీక్ చేశాడు. #అనిల్ లీక్స్. సార్ నమస్కారం సార్, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. సార్ చాలా రోజులైంది సార్ మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు సార్? చిరు ఇంకా షూటింగ్ అవ్వలేదా? అయిపోయింది వెంకీ. మరి గుమ్మడికాయ కొట్టకుండా ఇక్కడే పెట్టుకున్నారు. ఆయన చూడ్డానికి గుమ్మడికాయలా ఉంటాడంతే. ఆయన సరిగొప్ప యాంకర్. నేను పెద్దగా టీవీ చూడను కదా చిరు. ఎప్పటి నుంచి వెంకీ? ఆయన యాంకర్ అయినప్పటి నుండి. చిరంజీవి సార్ మన సినిమాలో ఛాన్స్ ఇవ్వమని చెప్పి అనిల్ గారిని ఎన్నిసార్లు అడిగాను తెలుసా సార్, కానీ ఇవ్వలేదు. మంచి పని చేశాడు. సార్ ఇంతకీ మీరు ఇలా వచ్చారంటే నాకు అర్థం కాలేదు. మా సాంగ్ వేరే వాళ్ళు పాడుకోవడం ఎందుకు, మేమే పాడుకుందామని వచ్చాం. వెంకీ ఓకేనా? అంతేకా అసలు ఎర్రగొట్టారబ్బా ఇద్దరు. అబ్బా ఏం ఎనర్జీ సార్. ఫస్ట్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యాన్స్ అందరికి ఇది పండగ. అండ్ దాన్ని వీళ్ళు ఇక్కడ ఇంత అద్భుతంగా ఒక పెర్ఫార్మెన్స్ లాగా ఎంత పోటీ పడి చేశారు అని అంటే ఇద్దరు గ్రేట్ అబ్బా. నాకు తెలిసి ఈ సంక్రాంతి కాదు, ప్రతి సంక్రాంతి ఈ సాంగ్ అదిరిపోయింది మాట. అందరూ పండగ చేసుకుంటున్నారు ఆల్రెడీ బయట. అదే పండగని మళ్ళీ ఇక్కడ రీక్రియేట్ చేశారు. అద్భుతమైన స్టార్స్ ని కలిపిన మా సరిగంప స్టార్ అనిల్ గారు. మహాన్ అండ్ విశ్వదత్త, నాకు ఇద్దరు స్టార్స్ చూసినట్టుంది మీ ఇద్దరిని చూస్తుంటే. చిరంజీవి గారు, వెంకటేష్ గారు అండ్ బాలకృష్ణ గారు, నాగార్జున గారు, ఇది 4 పిల్లర్స్ మన టాలీవుడ్ కి. అండ్ కొన్ని జనరేషన్స్ వాళ్ళని చూస్తూ వచ్చాం మనం. అండ్ ఏ ఇద్దరైనా కలిసి నటిస్తే బాగుండు అనేది నిజంగా తెలుగు ప్రేక్షకులకి ఎప్పటి నుంచో ఉంది. నేను నిజంగా చెప్తాను, నా అదృష్టం నాకు ఈ అవకాశం రావటం. అండ్ వెంకటేష్ గారు ఈ సినిమాలో ఒక 20 నిమిషాల పైగా ఒక క్యామియో చేయటం, దాంట్లో ఇద్దరు కలిసి చేసిన అల్లరి అనేది అది రేపు మీరు స్క్రీన్ మీద చూడాలి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇద్దరు మామూలు జోష్లో లేరు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ వాళ్ళిద్దరు యంగ్ బాయ్స్ లాగా చేశారు. యంగ్ బాయ్స్ సినిమాలో ఉన్న హుక్ స్టెప్ అక్కడికి వచ్చి పెర్ఫార్మ్ చేయాల్సిందే, డాన్స్ ఆడాల్సిందే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సంక్రాంతి ఎంది వెంకీ సంగతి ఎరగది సంక్రాంతి ఎంది బాదు సంగతి అదిరిపోతి సంక్రాంతి ఎంది వెంకీ సంగతి ఎరగది సంక్రాంతి. కాస్ట్యూమ్స్ తోని సరిగంప సెట్ ని సాంగ్ సెట్ గా మార్చేశారు సార్ కంప్లీట్ గా. నాకు తెలిసి కొంతమంది వాళ్ళ స్టైల్ ని కలిపేశారు. అద్వైత్ సంక్రాంతి కొత్త కొరియోగ్రఫీ, దయచేసి ఎవరు కాపీ కొట్టద్దు. ఇప్పుడు ఇదే అద్భుతాన్ని అనంత్ గారు ఇంకో ప్రక్రియలో ఇవ్వబోతున్నారు. సంక్రాంతి ఎంది వెంకీ సంగతి ఎరగది సంక్రాంతి ఎంది బాదు సంగతి అదిరిపోతి సంక్రాంతి. ఈయన మొత్తం అంతా సూదిలో దారంలాగే ఉంది, మొత్తం అలాగే వేశారు. మనం ఈ అద్భుతాలు ఇంకో అద్భుతం మిస్ అయ్యాం. ఏంది బాసు సంగతి అదిరిపోతి సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఎరగది సంక్రాంతి.
సంక్రాంతి సెలబ్రేషన్స్ మా సెమీఫైనల్ సెలబ్రేషన్స్ లో ముందే స్టార్ట్ అయ్యాయి. దిస్ ఇస్ నాట్ జస్ట్ సాటర్డే సెలబ్రేషన్స్, దిస్ ఇస్ సెమీఫినాలే సెలబ్రేషన్స్. ఇప్పుడు మనం జస్ట్ సరిగమపా స్టేజ్ మీద మనం 10 మంది వేస్తేనే ఇంత వైబ్ వస్తే, రేపు సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో మెగాస్టార్ విక్టరీ వెంకటేష్ ఇద్దరు కలిసి వేస్తే ఇంకా థియేటర్ల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. అండ్ లెట్స్ సెలబ్రేట్ దిస్ పొంగల్ విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు. But once again, thank you so very much, Anil sir, and thank you so much for the whole team. Thank you so much, Blockbuster Band. Thank you so much, Voice Trainer. Thank you so much, everybody. And thank you so much, audience. See you all this Sankranti on the Mega Victory. నాకు తెలిసి ఇప్పుడు జడ్జిమెంట్ ఏం చెప్పాలో కూడా మర్చిపోయి ఉంటారు. మిగతా ఇంకా ఇద్దరిని అడగాలి. ఇది సంక్రాంత, దీపావళ, న్యూ ఇయర్ ఏంటి అన్ని పండుగలు కలిపితే ఇది ఒక అలా పండుగ. ఉంది. అలా అనిపించింది. మనం ఒక పాట వేసుకొని మనం అందరం డాన్స్ చేయటం వేరు, ఆ డైరెక్టర్ గారు ఇక్కడ ఉండటం వేరు, ఆయన కూడా మనతో కలిసి వచ్చి చేయటం అనేది గొప్ప విషయం. సార్, యు ఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ యు ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ పిల్లలు ఇద్దరు బాగా పాడారు. కొత్త పాట అనుకోకుండా చక్కగా పాడారు. మీ టాలెంట్ మాకు తెలిసింది, పాట కూడా అంత చక్కగా పాడారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు, మహాంష్, విశ్వదత్ ఇద్దరూ కూడా పెద్ద పండుగ చూపించారు మాకు. మీలో ఫైర్ భోగి మంటను గుర్తు చేసింది, మీ డ్రెస్ కలర్స్ సంక్రాంతి ముగ్గును గుర్తు చేసింది. మొత్తానికి మీ పాట రేపు మనశంకర వరప్రసాద్ కొట్టబోయే విజయాన్ని గుర్తు చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.